శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. బృందావనం అంటే పల్లేరుగాయల అడవి. దానిని కృష్ణ పరమాత్మ తన పాదంతో బృందావనంగా, మెత్తని పచ్చిక బయలుగా చేసేశాడు పరమాత్మ. ఈ బృందావనంలో కృష్ణుడు, బలరాముడు ప్రతి చెట్టుతోనూ తన స్నేహితులతోనూ ఆటలాడుకునేవాడు. అసలు ఈ కృష్ణ పరమాత్మ వేషధారణ ఒకసారి చూద్దాం. గురుగింద వింజల పూసలతో కట్టిన మాలను ధరించేవాడు. ఈ గురుగింద వింజల పూసల మాలను ధరించటం ఈయనకు చాలా ఇష్టం. ప్రకృతిలో దొరికే గింజలే కదా ఇవి. తలకేమో నెమలి పెంచం, ప్రేమగా నెమలి ఇచ్చింది. అందుచేత శిరసా ధరించాడు పరమాత్మ. మగనెమలి నాట్యం చేస్తే, ఆడనెమలి ఆనందిస్తుంటే, మగనెమలి కంటిలో నీరు కారిస్తే ఆ నీటిని ఆడనెమలి తాగి గర్భం ధరిస్తుంది. దీనిని అసంగ యోగం అంటారు. ఇటువంటి అసంగ యోగం కలవాడు కృష్ణ పరమాత్మ. మనకు పరీక్షిత్ మహారాజుని గర్భంలో ఉండగా రక్షించినప్పుడు, నేనే కనుక అస్ఖలిత బ్రహ్మచారిని అయితే అని ఒక ప్రమాణాన్ని ఇస్తాడు మనకి. దీని ద్వారా మనకి ఆయన అసంగ యోగం కలవాడని తెలుస్తుంది. అలాగే ఆడునెమలి ఆనందం కోసం మగనెమలి ఆడుతూ అలానే ఎలా ఆడిందో లక్ష్మితో కృష్ణుడు అలా క్రీడిస్తాడు. నెమలి నాట్యం అయ్యాక పింఛాన్ని ముడుచుకున్నట్లు కృష్ణుడు సృష్టి అయినాక ప్రళయం చేసేస్తాడు. ఇంకా కొండగోగు పువ్వు చెవికి పెట్టుకునేవాడు. ఒకరోజు కుడి చెవికి పెట్టుకుంటే రెండవ రోజు ఎడమ చెవికి పెట్టుకునేవాడు. అది కృష్ణుడికి ఫ్యాషన్ అన్నమాట. మెడలో వైజయంతిమాలను ధరించాడు. ఏదో ఒక శబ్దం వస్తుంది వైజయంతిమాలలో. చిత్ర విచిత్ర పుష్పాలతో గుచ్చిన మాల వైజయంతిమాల. దానిపై తుమ్మెదల జూంకారం ఉంటుంది. అందరి దేవతలలో పరాత్పరుడు శ్రీకృష్ణుడు. అందుకే అన్ని దేవతలు కృష్ణుణ్ణి ఆశ్రయించినట్లు తుమ్మెదలన్నీ వచ్చి జూంకారం చేస్తూ ఈ మాలపై, పుష్పాలపై మకరందాన్ని క్రోలుతూ ఉంటాయి. దేవతలంతా వచ్చి తమ భక్తులకు ఏమేమి ఇవ్వాలో అన్నీ కృష్ణ పరమాత్మను అడిగి తీసుకొని వెడతారట. అలాగా ఈ మాల నుండి తేనెను స్వీకరిస్తాయి ఈ తుమ్మెదలు. భగవంతునికి జయమే కలుగుతుంది అని చెప్పిందట వైజయంతి మాల. మురళిని చూసి ఖాళీగా ఉంది కదా అని వేణువులో 8 రంధ్రాలు ఉంటాయి. ఆ ఖాళీగా ఉండడం ఎందుకని కృష్ణ పరమాత్మ అష్టాక్షరీ మంత్రాన్ని 8 రంధ్రాల్లోనూ అమర్చేశాడట. మొదటి రంధ్రంలో గాలిని ఓంకారంతో పూరిస్తే ఆ ఓంకారం యొక్క అర్థమే మిగిలిన 7 రంధ్రాల నుంచి వస్తుంది. అట్లా వేణువుని ఉపయోగించాడు పరమాత్మ. వేణువు అంటే వంశీ, వంశీ అంటే ఆచార్యుడు. భగవత్ సంబంధం ఉన్న వంశం వారే ఆచార్యులవుతారట. పరమాత్మకు జీవుని చేర్చేది ఆ ఆచార్యుడేనట. భగవంతుని అధరం మీద వేణువుని ఉంచాడు. గోపికల మనస్సు మార్చి నన్ను ఆశ్రయించేలా చెయ్యండి అని వేణువుని ఆశ్రయించాడట కృష్ణ పరమాత్మ. కృష్ణుని ప్రేమనంతా వేణువులో పూరించాడట. రాధాదేవి 16 నామాలలో ఒకటి బృంద.
పరమాత్మ పాదార విందం సోకగా రమణీయత సంతరించుకున్నది. వైకుంఠం కంటే రమణీయమైనది బృందావనం. స్వపద రమణం అంటే తన పాదాలతో నడచి, దుమికి, ఆడి, పాడి దొల్లిన ప్రదేశం బృందావనం. గోపికలను కలిస్తే కృష్ణుడు దొరుకుతాడేమోనని బృందావనం లక్ష్మి పైనుంచి కిందకి దిగి వచ్చేస్తుంది. గోకులం అంటే వన వైకుంఠం. భగవంతుడు ఎక్కడ ఉంటే అదే వైకుంఠం. కలం అంటే మురళి. మురళి అంటే శబ్దాన్ని వినిపించేది. పరమ మనోహరంగా వినిపిస్తుంది ఈ మురళీ నాదం. పరమాత్మ వేణుగానం స్త్రీలకు మరింత మనోహరంగా వినిపిస్తుందట. గోపికలకు గానంగా వినిపిస్తుందట. ప్రతి వాళ్లకు తమ పేరుతో పిలిచినట్లు వినిపిస్తుంది. పరమపదానికి ఇహలోకానికి రెండు ఆనందాలకు ఎక్కడ కలుస్తాయో అదే వేణువు ఉండే స్థానమట. పిల్లన గ్రోవి ఊది జీవులందరినీ లేపాడు. ప్రకృతితో ఆడితే సమయం తెలియదు. బృందారణ్యంలో వేణుగానం ఆలపిస్తుంటే ఇంటి దగ్గర ఉన్న గోపికలు ఇలా వర్ణిస్తున్నారు. కృష్ణ భగవానుని వేణుగానం శబ్ద తరంగాలతో పాటు దృశ్య తరంగాలు కూడా కనిపించాయి. అలా దర్శించిన గోపికల మాటలు శ్రీశుకుడు చెప్పాడు తప్ప తన సొంతంగా ఏదీ చెప్పలేదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. బృందావనం గురించి, వేణుగానం గురించి, గోపికల గురించి శ్రీశుకుడు చెప్పిందంతా దర్శించి మనకు చెప్పాడు.